హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక నుంచి మన రొటీన్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా సంక్రాంతికి వేసిన ట్రిప్స్, మనం తెచ్చుకున్న వీడియోస్ అన్నీ అయిపోయినాయండి. ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా మన మార్నింగ్ రొటీన్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది కదా, అదే కలుపుకుంటున్నాను. యాజ్ యూజువల్ రైస్ అయితే కడిగి పెట్టాను. ఇంకా హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత పిల్లలకి, మాకైతే దోశ పిండి ఉంది, నేను దోశలు అయితే వేసుకుంటాము. పిల్లలు పెద్దగా ఇష్టంగా దోశలు తినరు. వాళ్ళ గురించి అనేసి న్యూడిల్స్ బాయిల్ చేస్తున్నానండి, న్యూడిల్స్ చేద్దామనేసి. ఇంక ఇక్కడ న్యూడిల్స్ కోసం అయితే హాట్ వాటర్ అయితే మరగబెట్టుకున్నాను. దాని తర్వాత న్యూడిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకొక పక్క రైస్, ఒక పక్క న్యూడిల్స్ అయితే బాయిల్డ్ అవుతుంది. అవే వరకల్లా న్యూడిల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఎగ్ న్యూడిల్స్ అయితే చేస్తున్నాను. ఎగ్ అయితే ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. దాని తర్వాత న్యూడిల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాసెస్ కట్ అన్నీ వేసేసినాను. మన వీడియోస్లో అయితే న్యూడిల్స్ చాలాసార్లు చూపించాను, ఇంకా అందుకనేసి నార్మల్గా అయితే చూపిస్తున్నాను కొన్ని బిట్స్ అయితే. ఇంకా న్యూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా యాడ్ చేసేసుకున్నాను. న్యూడిల్స్ అయిపోవచ్చినాయి. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది ఊరి నుంచి మా అత్తయ్య వాళ్ళు పంపించారు. ఏం లేదు, ఆనియన్స్ ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుని అక్కడి నుంచి కొంచెం వెచ్చబెట్టి తీసుకొచ్చారు. అంటే కొంచెం ఉప్పు కారం వేసి వాటర్ పోయేంత వరకు ఉంచిన తర్వాత అది బాక్స్లో వేసి తీసుకొస్తారండి. అట్లా చేశారు కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు కారం చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు కారం వేసి ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం అయితే యాడ్ చేసుకుని వాటర్ అయితే పెట్టేసుకున్నాను. వాటర్ వేసుకుని విజిల్స్ అయితే పెట్టేసినాను. ఈరోజు పిల్లలకి లంచ్ వచ్చేసి న్యూడిల్స్ తీసుకెళ్తానన్నారు, వాళ్ళకి న్యూడిల్స్ పెట్టేశాను. ఇక్కడ విజిల్స్ అయిపోయినాయి. విజిల్స్ అయిపోయిన తర్వాత గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకుని దించేసుకోవడమే. దోశలోకి వచ్చేసి నేను సేమ్ కర్రీ వేసుకుని తిన్నాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్.